వందనాలు. సమయానికి మా కుటుంబంలో మా చిన్న కుమారుడు దేవుడు మోషేకు తోడుగా ఉండి ఐగుప్తులో ఉన్న ఫరోరాజు శ్రమల నుంచి ఇశ్రాయేలును విడిపించి దేవుని సన్నిధిని మళ్లించినట్లుగా ఆయన ఎంతో ఘనముగా వాడుకుంటున్నాడు. అందులో బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాము. ఆయన తిరిగే ప్రదేశాలు ఆయన ఎన్ని ఆ యొక్క ఫేస్బుక్లలో, వాట్సాప్లలో, యూట్యూబ్లలో చూస్తుంటే నేను ఎంతో ఆనందిస్తున్నాను. మా కుటుంబంలో అందరూ కూడా దేవుని సన్నిధిలో దేవుని సేవలు ఉన్నారు. అటువంటి భాగ్యము మనందరికీ కూడా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా వృద్ధుడైన నన్ను మీ యొక్క ప్రార్థనలలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే మా కుటుంబాన్ని గురించి కూడా ప్రార్థన చేయండి. ఈ మొదటి సంవత్సరం, ఈ 26వ సంవత్సరంలో మా కుమారుడి మందిరంలో ఒక్క పాట అయినా పాడి మొదటి మాసంలోనే దేవుడిని కనపరుస్తాననే ఆశతో నేను వచ్చాను. ఆయన ముందే చెప్పాను వస్తానని ఒక వారం. ఇప్పుడు మరి ఈ సంవత్సరము గత సంవత్సరం అంతా కాపాడి కాసి రక్షించి మరి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన దాన్ని బట్టి కృతజ్ఞతగా నేను రాసుకున్న పాటను, ఈ సంవత్సరంలో రిలీజ్ చేసిన పాటను ఇప్పుడు పాడి దేవుడిని వినపడతాము. నా పాటలన్నీ కూడా మంచి చిన్నప్ప అని టైప్ చేస్తే మీ యొక్క యూట్యూబ్లలో నేను పాడిన పాటలన్నీ కూడా వింటుంటారు. ప్రార్థించండి. నా కోసం పాట పాడి దేవుడిని మరువలేనయ్యా నీ ప్రేమను, మమతలు నిండిన నీ కృపను, మహోన్నతుడా నీ నామము మరొక నిరతము కొనియాడెదను. అనుదినము నీకు స్తుతి పాడెదను. ప్రైజ్ లార్డ్.
మనసుతో ప్రేమ